వాస్తవంగా తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఆ పార్టీ చంద్రబాబుకి వశం అవ్వడానికి కారణమైనటువంటిది అప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో చేసినటువంటి సహాయం. దానికి కృతజ్ఞతగా చంద్రబాబు ఆ తర్వాత నుండి ప్రతిసారి చంద్రబాబు అధికారంలో వచ్చినప్పుడల్లా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడే. అయితే ఆయన తన నియోజకవర్గంలో పట్టుకోల్పోతూ వచ్చారు, ఓటమి పాలవుతూ వచ్చారు. దాంతో ఆయన్ని పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ దఫా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారు మళ్ళీ అంటే మంత్రి పదవి లభించలేదు. అది పక్కన పెడితే కాకినాడ పోర్టు విషయంలో ఏదైతే కేవీ రావుకి అన్యాయం జరిగిందని చంద్రబాబు గారు ఒక పక్కన ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి అటు విక్రాంత్ రెడ్డి వీళ్ళ అందరినీ టార్గెట్ చేస్తూ పక్కన కేసులు నమోదవుతుంటే యనమల రామకృష్ణుడు రాసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. అది చంద్రబాబు గారికి రాసినటువంటి లేఖ. కాకినాడ సెజ్ ద్వారా కేవీరావు వేల కోట్లు లబ్ధి పొందారని, కానీ భూములు కోల్పోయినటువంటి బీసీ మత్స్యకార రైతులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ సెజ్లో కేవీరావు చౌదరికి చెందినటువంటి బడా కంపెనీలు, అంటే ఇక్కడ చౌదరి అనేది వీళ్ళు సాక్షి వాళ్ళు టచ్ చేశారన్నమాట కావాలని. బడా కంపెనీలు తక్కువ ధరకి భూమిని పొంది ఆ తర్వాత జిఎంఆర్కి 100 కోట్లకి అమ్మారని చెప్పొచ్చారు. ఆ తర్వాత మరో కంపెనీకి అమ్మి 4,000 కోట్లు లబ్ధి పొందారని లేఖలో ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. తద్వారా ఇది కొత్త అంశం, సంచలనాత్మకమైనటువంటి అంశం. ఏదైతే అంతకుముందు ఉన్నటువంటి కంపెనీ ఇందులో చిన్న బీసీ రైతులు మత్స్యకారుల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసిన భూముల ద్వారా కాకినాడ సెజ్లో బిగ్ షాట్ లబ్ధి పొందారు. కేవీరావుకు చెందినటువంటి బడా కంపెనీలు కాకినాడ సెజ్లో తక్కువ ధరకు భూమిని పొందినాయి. ఆ భూములు 100 కోట్లకి జిఎంఆర్కి, ఆ తర్వాత 4,000 కోట్లకు మరో కంపెనీకి అమ్మారు. సెజ్లో పరిశ్రమలు స్థాపించడానికి దివీస్తో సహా పలు పరిశ్రమలు స్థాపించడానికి భూములు పొంది భారీగా ప్రయోజనం పొందినాయి. కానీ సముద్ర కాలుష్యం, వాయు కాలుష్యంతో పాటు భూములు కోల్పోయిన బీసీ కులాల వాళ్ళు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు అన్నటువంటిది యనమల రాసినటువంటి లేఖలో ప్రధానమైనది. సముద్ర కాలుష్యం వల్ల మత్స్యకారులు తమ జీవితకాల ఆదాయాన్ని కోల్పోయారు. కోన అటవీ ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు కాకినాడ సెజ్ ఏర్పాటు వల్ల 1000 ఎకరాలు కోల్పోయారు. వాళ్ళ సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. జీవనోపాధి కాలిపోయిన అక్కడ ప్రజలు కాలుష్యరహిత పారిశ్రామిక అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అయినా వాళ్ళకి న్యాయం జరగలేదు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేస్తూ ఇక తమ జీవనోపాధిని కాపాడాలని, సమస్యలను పరిష్కరించాలని కోన అటవీ వాసులు పోరాడుతున్నారు. వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి. దీనికి ఇప్పటికీ తాను చెన్నైలోని ఎన్జీటీ, సీఎం అలాగే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి లేఖలు రాశానని యనమల చెప్పుకొచ్చారు. స్వతంత్రంగా చర్యలు తీసుకునే సంస్థలుగా పరిగణించేవి ప్రస్తుతం రాజకీయ నియంత్రణలో ఉన్నాయని ఆయన తన లేఖలో పేర్కోవడం అన్నటువంటి సంచలనాత్మకం ఇక్కడ.